ప్రతి మండలం బొమ్మరాజ్పేట కావచ్చు, కోస్గి కావచ్చు, దౌలతాబాద్ కావచ్చు, దుద్యాల కావచ్చు, కొడంగల్ కావచ్చు, మద్దూరు కావచ్చు, మీరిగిన గట్టిగా గుద్దితే సౌండ్ ఢిల్లీలో వస్తుంది. ఇక్కడ స్విచ్ చేస్తే, ఇక్కడ కొడంగల్లో మీరు స్విచ్ చేస్తే లైట్ రాహుల్ గాంధీ ఇంట్లో వెలుగుతుంది. అర్థమైందా? ఇక్కడ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది, ఇక్కడ లైట్ బంద్ అయితే అక్కడ బంద్ అవుతుంది. అడగరా ఏం రాబాయి, నువ్వు సొంత కాన్స్టిట్యున్సీలనే గెలిచేటట్టు లేవు, నువ్వు రాష్ట్రం ఏం గెలుస్తావు, ఏం నడుపుతావు, ఇక పైసలు మాదేస్తున్నావు కానీ మిగతా ఏం లేవు, ప్రజలలో మొత్తం కథం అయిపోయినావు అని చెప్పి వాళ్ళే బంద్ పెట్టే కథ వస్తుంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోండి, ఇంటింటికి పోవాలా. అదే మీ అస్త్రం. మీరు వేరే పాంప్లెట్ కొట్టే అక్కర్లేదు, మీరే ఇంకోటి ఏం చెప్పే అక్కర్లేదు. కాంగ్రెస్ వాళ్ళ మోసమే మీ అస్త్రం అవుతుంది, యాది పెట్టుకోండి. ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే దాంతో మీకు అర్థమవుతుంది. ఆయనకి ఏమున్నదంటే ఎంతసేపు ఈ 5 ఏళ్లలో పైసలు ఎట్లా సంపాదించాలి, తిరుపతి రెడ్డి లేకపోతే ఆయన కుటుంబం అంతా పంచిచ్చిండు మంచిగా. కలెక్టరేట్లను కూడా పంచిచ్చిండు. ఒకడు సంగారెడ్డి కలెక్టరేటు, ఒకడు రంగారెడ్డి, ఒకడు వికారాబాదు, ఇంకోడు మేడ్చలు. భూముల దందాలలో పడ్డారు అందరు. ఒకటే పని, ఇంకో పని లేదు పాడలేదు, కమిషన్లు, భూముల దందాలు. ఎంత దుర్మార్గుడు అంటే ఈ కమిషన్ల కోసం, పైసల కోసం మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మూసీ ప్రాజెక్టు 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ ప్రాజెక్టు చేస్తాను మొదలుపెట్టిండు. మొదలు పెడితే మొత్తం వాళ్ళందరూ ఇల్లు కూడా కొడతాను మొదలైండు. ఇక 16,000 ఇండ్లు ఉండే పేదవాళ్ళకి బుల్డోజర్లు పంపి వాటి మీద పెయింటింగ్ లేసుడు మొదలుపెట్టారు. వాళ్ళంతా లైన్ కట్టి మన తెలంగాణ భవన్కు, మన పార్టీ ఆఫీస్కి వచ్చి, అన్న మీరే మమ్మల్ని కాపాడాలంటే మేమందరం పోయినాం, చూసినాం. చూసి ఏం చెప్పినామంటే రేవంత్ రెడ్డికి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16,000 కోట్లల్లో మూసీ ప్రాజెక్టు చేస్తామని చెప్పి మొత్తం రిపోర్ట్ తయారు చేసినాము. నీకు 10 రెట్లు ఎట్లా పెంచినావు రేటు? 16,000 కోట్లలో అయిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు అవుతుంది నీదు? వీళ్ళందరూ ఇండ్లు కూలగొట్టే అవసరం ఏమున్నది? పక్కకు బందోబస్తుగా గోడ కట్టి వాళ్ళని బచాయించి యువతలకెళ్ళి చేయొచ్చు ప్రాజెక్టు. అట్లనే మేము తయారు చేసినాం, నువ్వు కూడా అట్లే చేయి, తక్కువ ఖర్చులా అయిపోతుంది. నీ దగ్గర పైసలు లేవు అంటున్నావు, ఏది అడిగినా కూడా పైసలు లేవు, ఏది అడిగినా కూడా నాకు అప్పు ఉడతలేదు అంటున్నావు. కాబట్టి మరి తక్కువలో చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లి పెట్టినాం. లొల్లి పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు. ఎంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని, నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంటు? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగమన్నా ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా, కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అదైనా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే, నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేటందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని